గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు భార్యాభర్తల బంధము అనేది చాలా బలమైనదిగా ఉండాలి. ఒకళ్ళకొకళ్ళకు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి. ఒకరి మీద ఒక ట్రస్ట్ బిల్డప్ చేసుకునేటట్లయితేనే మనం ఒకళ్ళనొకళ్ళు ఉండగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అసలు ఆ నమ్మకం అనే దానికి ఒక అర్థం పర్థం లేకుండా పోయింది. ఎందుకునో అర్థం కావటం లేదు. ఆప్యాయంగా ఉండాల్సిన భార్య ఎందుకు అలా మారిపోతుందో అర్థం కావట్లేదు. అది భార్య తప్ప అర్థం కావట్లేదు, లేకపోతే భర్త తప్ప అర్థం కావటం లేదు. ఈ రకమైన మెంటాలిటీతో ఉంటే ఇంకా ముందుకు ఎలా సాగుతాం అనేదే అర్థం కావట్లేదు. అంటే అందరూ విషయంలో కాదులేండి, చాలా తక్కువ పర్సంటేజ్ ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. చాలామంది చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తున్నారు, పద్ధతిగా భార్యను చూసుకుంటున్నారు. చక్కగా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినా కానివ్వండి, వాళ్ళకి అవకాశాలు ఉన్నా అలాంటివి వాడుకోరు. వాళ్ళు చాలా ట్రస్ట్గా ఉంటారు. ఇంటికి పిల్లలకి చాలా ఇదిగా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని మంచిగా మలుచుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ అడ్డదారులు తొక్కడం వల్ల జీవితాలు ఎంతో పాడైపోతున్నాయి. అటు పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. తల్లిదండ్రులు అంటే పిల్లలకు ఏమాత్రం ఇంకా వాళ్ళకి పిల్లల నమ్మకాలు ఉండవు తల్లిదండ్రుల మీద. అలా జీవితాలన్నీ పాడైపోతున్నాయి. కాకపోతే కోట్లు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కానీ ఇల్లు అనేది 4 గోడలు అనేది ఇల్లు కాదు కదండి. దానిలో ఉండే మనుషులను బట్టే ఆ ఇంటికి వాల్యూ పెరుగుతుంది. అంతేగాని పెద్ద పెద్ద ఇల్లు 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు కట్టుకున్నాము, మనం అదొక హౌస్ను ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ ఒక హోమ్ అనే ఇది వాళ్ళకు ఇది పద్ధతిగా ఉండి చేసుకునే ఇదిగా రావటం లేదు. ఒక ఎందుకు 4 గోడలుండి 4 బెడ్రూమ్లుండి, లేకపోతే విశాలమైన ప్రాంగణమో, లేకపోతే 20 అంతస్తులో 30 అంతస్తులో ఇల్లు కట్టించుకుంటున్నారు, చేసుకుంటున్నారు. డబ్బునైతే సంపాదించగలుగుతున్నారు, కానీ మనుషుల మీద ఆప్యాయత, ప్రేమ అని కానీ అది నమ్మకం అని కానీ పెంచుకోకపోతే మీరు ఎంత సంపాదించి మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి. భార్యకు సరైన టైం ఇవ్వండి. వాళ్ళని వాళ్ళని భార్యను సాటిస్ఫై చేయగలిగితే, ఆవిడ దగ్గర పద్ధతిగా మీరు ఉండగలిగితే మీకుండే ఇంటికే స్వర్గం అలాగా మారిపోతుందండి. ఇంటి దగ్గరికి రాగానే ఎటువంటి మీకు టెన్షన్స్ ఉన్నా ఏమున్నా కానీ భార్యను చూడంగానే, ఇంటి దగ్గరికి రాగానే, పిల్లల్ని చూడంగానే బయట వ్యవహారాలన్నీ మర్చిపోయి ఇంట్లో హ్యాపీగా ఉండగలిగే వాతావరణమే మనకు పిల్లలు, భార్య అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాంటిది మీరు ఏమీ లేకుండా బయట వ్యవహారాలు ఇంట్లో వ్యవహారాలని పట్టించుకోకుండా అలా చేస్తే ఎలా చెప్పండి అసలు. భార్యాభర్తల బంధం అంటే అది కాదు కదండి. పిల్లలు ఈ రోజుల్లో చూస్తున్నారు కదా ఎలా అయిపోతున్నారు. మాకు అసలు పెళ్ళే వద్దంటున్నారు. భార్యల మీద భర్తకు నమ్మకం ఉండట్లేదు, మన భర్తల మీద భార్యలకు నమ్మకం ఉండట్లేదు. ఏదో ఎటువైపు పోతుందో ఇది అసలు వివాహ వ్యవస్థ అనేది అర్థం కాకుండానే పరిస్థితి అయిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఆడవాళ్లకు దండం పెట్టి చెప్తున్నాను తల్లి, మీరు జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళని బతకనివ్వండి అమ్మా, వాళ్ళ కొంతకాలం బతకనివ్వండి. భర్త ఇష్టం లేకపోతే వెళ్ళిపోండో అని నెత్తినూరు బాదుకుని చెప్తున్నా మీకు అర్థం కావటం లేదు. ఎందుకు వాళ్ళని ఇట్టా బలి తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. మీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు మగవాళ్ళ జీవితాన్ని నాశనం చేసి, పిల్లల జీవితాన్ని నాశనం చేసి, అసలు మీరు మీ యొక్క ఇది ఏంటో, అసలు మెంటల్ కండిషన్ ఏమిటో అర్థం కాకుండా తయారైపోతుందమ్మా. రోజు రోజుకి ఎందుకు ఇట్లా ఆడవాళ్ళు దిగజారిపోతున్నారో అర్థం కావటం లేదు. ఆలోచించండి కొంచెమైనా. ఇకనైనా తగ్గించండి, అసలు ఆపేయండి. తగ్గించటం కాదు, ఆపేయండి. ఇలాంటివన్నీ ఆపేసి ఇంకేదైనా వెతుక్కోండి పద్ధతులు. అంతేగాని ఇలాంటి పద్ధతులు చేయవాకండమ్మా. ఎవరికీ మనశ్శాంతి ఉండదు, భయానకంగా తయారవుతుంది. మగపిల్లల పరిస్థితి పాపం ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే, ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటేనే అసలు భయం పుడుతుంది. వాళ్ళు ఏంటో ఎలాంటి వాళ్ళు ఇప్పుడు అడగండి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆడపిల్లల్ని మీకు రీల్స్ చేసే అలవాటు ఉందా, లేకపోతే మీరు మొదట బాయ్ ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నారా మీకు? అలాంటి క్లారిటీగా వాళ్ళ దగ్గర నుంచి తేల్చుకున్న తర్వాత, క్లీన్ చిట్ తీసుకున్న తర్వాతే వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోండి నాయన. తొందరపడి మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీ జీవితాలు వాళ్ళకు బలి చేయొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద ఎటువంటి అనుమానం ఉన్నా కూడా మీరు వెంటనే వెళ్ళిపోండి, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నారనుకో మిమ్మల్ని ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఆడవాళ్ళని అసలు నమ్మడానికి లేకుండా పోయింది. తల్లిదండ్రులకైనా కనీసం న్యాయం చేయండి నాయన. జాగ్రత్త మగపిల్లలారా, అందరికీ జాగ్రత్త.